నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. 357 నామము తాపత్రయ అగ్ని సంతప్త సమహలాదన చంద్రిక. ప్రతిపదార్థము తాపత్రయ తాపములు మూడింటచే కలిగిన అగ్ని, సంసారం అనే అగ్నిచే సంతప్త మిక్కిలిగా తాపింప చేయబడిన వారికి సమహలాదన ఆనందము కలిగించుటయందు చంద్రిక వెన్నెల వంటిది. ఆధ్యాత్మికములు, ఆది భౌతికములు, ఆది దైవికములు అని తాపములు 3 విధాలు. ఆధ్యాత్మికము అంటే జ్ఞాన సంబంధమైనది కానీ, భక్తి సంబంధమైనది కానీ సాధించుటయందు కలుగు తాపము మరియు శారీరక మానసిక రుగ్మతలు అంటే శరీరంలో కలిగే వ్యాధులు, మానసికమైన కామము, క్రోధము, అలసత్వము, కపటము, అవిశ్వాసము, అశ్రద్ధ మొదలైనవి. అది భౌతికము అంటే పంచభూతాల వల్ల కలిగే విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు అంటే దొంగల బాధలు, పొరుగు వారితో కొట్లాటలు, పోట్లాటలు, అగ్ని, వరదలు, భూకంపాలు, కీటకాలు, జంతువుల వల్ల కలిగే బాధలు. ఆది దైవికము అంటే దైవ సంబంధమైన విపత్తు, యక్ష రాక్షస పిశాచుల వలన కలుగు తాపము. వీటిలో అతివృష్టి, అనావృష్టి, వడగాడ్పులు మొదలైన బాధలు కూడా వస్తాయి. తాపం అంటే అగ్ని యొక్క గుణము కాబట్టి ఇది అగ్నిలాగానే దహించి వేస్తుంది. పరమేశ్వరి తనను ఉపాసించే వారికి ఈ 3 తాపముల నుండి రక్షణ కల్పించి వెన్నెల వంటి ఆనందాన్ని చేకూరుస్తుంది. అంటే శాంతాన్ని వారి మదిలో స్థాపిస్తుంది. అంటే ఆమెను నమ్మి ఆరాధించినట్లయితే తాపగ్ని వల్ల కలిగే బాధను చల్లార్చి ఆహ్లాదంగా మారుస్తుంది. తాపత్రయము అనేటటువంటి సంసార లక్షణాలు గల అగ్నిచే దహించబడుతున్న మానవులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది పరమేశ్వరి, లేక తపోశమనాన్ని కలిగిస్తుంది. తపస్సు అనే అగ్నిచే మూలాధారం నుండి సహస్రారమునకు చేరుకున్న వారు కూడా ఈ 3 తాపత్రయాల నుండి విముక్తులవుతారు. ఈ త్రివిధములైన తాపముల నుండి రక్షణ పొందుటకు ఓం శాంతి, ఓం శాంతి, శాంతి అని సాధ్యాయము ముగిసిన తర్వాత 3 సార్లు ఉచ్చరిస్తారు. ఆధ్యాత్మిక తాపము ఉపశమిస్తే వ్యక్తిగతంగా ప్రతిఫలం ఉంటుంది. ఆది భౌతిక తాపం ఉపశమిస్తే సమాజానికి ప్రతిఫలం ఉంటుంది. అది దైవిక తపోశమనం వలన జగత్కల్యాణమే ప్రతిఫలంగా సిద్ధిస్తుంది. మైనం లాంటి బుద్ధిని అంతకంటే వేడిగా, చంచలంగా ఉండే ఇంద్రియాల దగ్గరకు, మనస్సు దగ్గరకు తీసుకువెళ్లకుండా స్థిరమైన స్థితిలో చల్లగా ఉండే పరమేశ్వరి దగ్గరికి తీసుకువెళ్తే గాని ఈ తాపత్రయ శమనము కలగదు. తాపత్రయాల వల్ల కలిగే బాధలలో మగ్గిపోయే వారికి శీతలోపచారాలు చేసి ఆహ్లాదపరిచే చల్లని వెన్నెల వంటిది పరమేశ్వరి అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఓం తాపత్రయాగ్ని సంతప్త సమహాలాదన చంద్రికాయ నమః. షోడాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్ని చూడగలరు. థ్యాంక్